నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో తూర్పు వీధిలో తెల్లవారుజామున హత్య జరిగింది. ఆరు బయట నిద్రిస్తున్న దేవరింటి సత్యంను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి గాయపరిచారు. కుక్కల శబ్దం విని ఇంట్లో నిద్రిస్తున్న భార్య లక్ష్మి వచ్చి చూడగా చేతికి పైభాగాన గాయమై రక్తం పోతుండడాన్ని గమనించి కేకలు వేసింది. ఆమె ఏం జరిగిందని భర్తను అడగగా ఎవరో కత్తితో పొడిచిపోయారని భర్త సత్యం తీవ్రమైన ఆవేదనతో బదులిచ్చాడు. వెంటనే బంధువుల సహాయంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ సత్యం మృతి చెందాడు. ఈ కుటుంబం 8 సంవత్సరాల క్రితం ఒంగోలు నుండి ఆత్మకూరుకు వలస వచ్చింది. కుటుంబ యజమాని సత్యం స్థానికంగా ఓ రైస్ మిల్లులో ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఏమైందో ఏమో గాని సత్యం హత్యకు గురయ్యాడు. అయితే మృతుని భార్య లక్ష్మి ప్రవర్తనపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సత్యం హత్యకు కారణమైన అసలు విషయం పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానికులు విచారం వ్యక్తం చేశారు. నేను ఎప్పుడంటే వాళ్ళు ఆటో వేసుకోబోయేటప్పుడు ఏం లేక అల్వా అనుకున్నాను. ఇంకా నాకేం తెలియదు. అప్పుడు బీపీ డౌన్ అవుతాయి. అప్పుడే మాత్రం వేసుకున్నాను. నేను అసలు ఎప్పుడు ఎరగను. 15 ఏళ్ళ బిల్లు ఇచ్చుంటే రోజు బండి దొరుకుతుండేది ఆడ పాపమా. ఎవరు ప్లాన్స్ వచ్చేసేసింది అందరూ కాదు. ఎవరు ఆమె కట్ట తెలియకుండా ఉంటుంది. చంపేటప్పుడు ఆర్చుకునేటప్పుడు అక్క ఒక్క తేకేస్తే ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి అయితే మరి ఘోరం చేస్తారు. బాగా రోజు బండి తీసుకుంటా ఎవరు దారిలేమో ఆమె ఉంటుంది. అదే ఆమె ఇంటి పోతుందంట. అప్పుడు ఆ తగులు పడి అటు పోతుందంట. ఏం చేస్తాను.